హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మనం చూస్తుంటున్నాం గల్ఫ్ కంట్రీస్ నుంచి ద గోట్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది. అది ఇలాంటివి బేస్ చేసుకునే సినిమా తీసేది. సూపర్గా ఉంటుంది. దాంట్లో యాక్ట్ చేసింది పృథ్వీ పృథ్వీ గారు. అది అన్ని భాషలో డబ్బింగ్ అయ్యింది. యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే, నిన్న ఒక ఆయన సెల్ఫీ తీసేది. ఈ గల్ఫ్ దేశంలో డెజర్ట్లో ఎడారిలో నేను ఒక్కడనే ఉన్నాను, మేకలు గొడ్లు కాపలా అని. మొన్నేమో ఒక ఆయన్ని మన డిప్యూటీ సీఎం అండ్ లోకేష్ గారు తెచ్చారు. అయితే ఇది నిజంగా జరిగిందండి. నజీబ్ అని ఒక ఆయన కేరళ నుంచి 1990s 80s వెళ్ళారు. వెళ్తే అతను బాగా చదువుకోలేదు. అయితే వీసా తీసుకుని ఆయన అక్కడ ఏజెంట్ మోసం చేసి అక్కడ పంపించారు గొర్రెల కాపలాకి. పంపించేస్తే అక్కడ తిన్నాక నీళ్ళు లేవు, ఫుడ్ లేదు, ఏమీ లేవు. 2 years అయ్యింది. ఎలాగో ఒకలా కష్టపడి ఆ టైం చూసుకొని తప్పించుకున్నారు. నెక్స్ట్ ఇండియా వచ్చారు. అదే స్టోరీని ద గోట్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది. ద రియల్ లైఫ్ ఆఫ్ గోట్ మ్యాన్ అని. ఆ సినిమాలో పృథ్వీ గారు సూపర్గా యాక్ట్ చేశారు. ఒకసారి సినిమా చూడండి. ఇది రియలా ఫేక్ అని రియలే అండి. అంటే వీసా ఇచ్చిన తర్వాత ఏజెంట్ మోసం చేసిన, అక్కడికి పని ఉందని వాళ్ళ దగ్గర పంపించేయడం, లేకపోతే వీళ్ళకి ఒక ఏజెంట్ బదులు ఇంకో ఏజెంట్ వచ్చి తీసుకెళ్ళడం కావాలని, ఇలా జరుగుతుంటుంది. మినిమం తెలుసుకొని వెళ్ళాలి, లేకపోతే మీరు మోసపోతారు. మీకు ఎవరు హెల్ప్ చేయదు కూడా అక్కడ. సో జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్.